అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో మెట్టు దిగారు. 5 రోజుల పాటు ఇరాన్పై దాడులు ఆపేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ తాజాగా నెల రోజుల పాటు కాల్పుల విరమణకు సిద్ధమయ్యారు. యుద్ధం ముగించేందుకు 15 సూత్రాల ప్రణాళికను రెడీ చేశారు. ఈ 15 సూత్రాలపై చర్చలకు నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటన చేసే ఆలోచనలో ఉన్నారు. గతంలో గాజా, లెబనాన్ విషయంలో అనుసరించిన విధానాన్నే ఇప్పుడు ఫాలో అవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించి ఆ సమయంలో 15 సూత్రాలపై చర్చించాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. 15 సూత్రాల ప్రణాళికను స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ తయారు చేశారు. అయితే ఈ 15 అంశాలు కొత్తవి కాదు. ఇరాన్పై యుద్ధం ప్రకటించక ముందు జరిగిన చర్చల్లోని అంశాలే. ఒమన్ వేదికగా జరిగిన చర్చల్లో ఇవే అంశాలను ప్రస్తావించారు. అప్పుడే ఇరాన్ అంగీకరించలేదు. వాటినే మళ్లీ 15 పాయింట్ ప్లాన్ అంటూ ఇరాన్ ముందు ప్రతిపాదనలు పెట్టారు. వీటికి ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తిగా మారింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో మెట్టు దిగారు. 5 రోజుల పాటు ఇరాన్పై దాడులు ఆపేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ తాజాగా నెల రోజుల పాటు కాల్పుల విరమణకు సిద్ధమయ్యారు. యుద్ధం ముగించేందుకు 15 సూత్రాల ప్రణాళికను రెడీ చేశారాయన. ఈ 15 సూత్రాలపై చర్చలకు నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించేసే ఆలోచనలో ఉన్నారు. గతంలో గాజా, లెబనాన్ విషయంలో అనుసరించిన విధానాన్నే ఇప్పుడు ఫాలో అవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించి ఆ సమయంలో 15 సూత్రాలపై చర్చించాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. 15 సూత్రాల ప్రణాళికను స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ తయారు చేశారు. అయితే ఈ 15 అంశాలు కొత్తవి కాదు. ఇరాన్పై యుద్ధం ప్రకటించక ముందు జరిగిన చర్చల్లోని అంశాలే. ఒమన్ వేదికగా జరిగిన చర్చల్లో ఇవే అంశాలను ప్రస్తావించారు. అప్పుడే ఇరాన్ అంగీకరించలేదు. వాటినే మళ్లీ 15 పాయింట్ ప్లాన్ అంటూ ఇరాన్ ముందు ప్రతిపాదనలు పెట్టారు. వీటికి ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తిగా మారింది.